ఎన్నో జీవితాలను రక్షణలో నడిపించాడు నా యేసయ్య. ఈ మాయ వద్దు నాకు. అబ్బా, ఇదొక్కటి బాగా నేర్చుకున్నారు ఈ మాయ. శబాష్ 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 అని నాలుగు బాధంగానే ఓకే నేను మునగ చెట్టు ఎక్కేస్తానని. నేను ఎక్కను. నాకు చప్పట్లు కాదు కావాల్సింది, ఇప్పుడు మీ ఆలోచన ఏందో కావాలి. నాకు బాధ పెట్టానా? న్యాయమేగా నేను అడిగింది. శాలేమన్న ప్రార్థననే నువ్వు ఆశపడితే మరి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? దయ్యం పట్టిన వ్యక్తిని శాలేమన్నే దురాత్మని వెళ్ళగొట్టే పరిస్థితి ఉంటే మరి నువ్వెప్పుడు వెళ్ళగొడతావు? 10 మంది నీతిమంతులు నువ్వెప్పుడు సమకూరుస్తావు? ప్రాంతాలు నాశనం కాకుండా ఎన్నో రకాలుగా నశించిపోతున్న జీవితాలు నీ కళ్ళ ముందు కనపడుతుంటే చిత్తశుద్ధి లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతావు? అసలు ఎదుటోళ్ళని రక్షించడం సంగతి అటు నుంచి ఇంతకు నువ్వు రక్షణ పొందావా? అసలు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందావా? నువ్వు ఇంతకీ కొంపతీసి నువ్వే పొందలేదా? ఇది ఇంకా దరిద్రం. నువ్వే పొందకపోతే అర్జెంటుగా ఈరోజే పొందు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు దేవుని కార్యాలకు దీక్షాబద్ధురాలవై నడుం కట్ట. ఏ స్థాయికి ఎదగాలి మనం అంటే మన ఆలోచనలు దేవుడు తీసుకొని మంచి ఆలోచనలు బిడ్డ అని దేవుడు సంతోషించే స్థాయికి ఎదగాలి మనం. దేవునికి మహిమ. పర్లేదు కొట్టండి, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇందాక నా విషయంలో కొట్టబోయారు చూడు, నేను ఒప్పుకొని దానికి. దేవుని బట్టి కొట్టండి. నేను చెప్పిన ఎంతమందికి అర్థమైనాయండి? సంవత్సరాలు గుండ్రాయిలాగా అక్కడే కూర్చుంటాయింది. బుద్ధి ఉండద్దు. ఏం నేర్చుకుంటున్నాం? భక్తి. స్కూల్లోకి పోయినోడు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాడు? ఎంత బండోడు కూడా, ఎంత మొండోడు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3వ సంవత్సరం మారతాడు కదా తరగతే. వామ్మ, వాళ్ళందరినీ మించిన విశ్వాసులు ఉన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే బి 10 ఏళ్ళు అయితే విశ్వాసంలోకి వచ్చి ఒక్కసారి కూడా బైబిల్ చదివిన సాక్ష్యం ఉంటుందా? ఎన్నిసార్లు చదివామా బైబిల్ అంటే? ఇప్పుడే మొన్ననే మొదలు పెట్టాను అన్నయ్య దేవుడు మాట్లాడితే. 10 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు. చదవద్దా పరిశుద్ధ గ్రంథం? చదువు లేని వాళ్ళు నయం పాపం సెల్ ఫోన్ అన్నారు పెట్టుకొని వింటున్నారు. చదువు ఉండి కూడా చదవని వాళ్ళు ఉన్నారు. నువ్వు చదివే మిగిలిన చెత్తవాటి కంటే బైబిల్ గ్రంథం తీసేసిందా? ఎంత ఇంపార్టెంట్ అది. పిచ్చోడిని కూడా జ్ఞానవంతుడిగా చేసే పుస్తకం కదండి అది. ఆలోచన చేద్దాం, ఈరోజు ఆలోచన చేద్దాం. సిగ్గుపడదాం. దేవుని దగ్గర నేర్చుకుందాం. యేసయ్య అన్నాడు, విశ్వాసము లేని తరమ వారలారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహింతును, ఎంతవరకు మీతో కూడా ఉందును. ఏమన్నాడు? అన్నాడా లేదా? మార్కు సువార్త 9లో, విశ్వాసము లేని తరమ వారలారా, ఎంతకాలం మీతో కూడా ఉందో, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. మీరు ఎప్పుడు ప్రయోజకులు అవుతారు? మీరు ఎప్పుడు గద్దించి వాటిని వెళ్ళగొడతారు? మీరు ఎప్పుడు ప్రజల్ని బంధకాల్లోంచి విడిపిస్తారు? మీరు ఎప్పుడు వాళ్ళకి ఆత్మీయ ఆహారం పెట్టే స్థాయికి ఎదుగుతారు? ఒకసారి ఆలోచన చేయండి. అన్నా, నేనే సిగ్గుపడుతున్నాను ఈవేళ. నిజమే, నా దేవుడు నేర్పిన విషయాలన్నీ నేర్చుకొని నేను దేవుని పనిముట్టుగా మారాలి, పోరాటంలో జయించాలి, నేను భక్తి సాధన చేయాలి, 10 మందిని బలపరచాలి. ఈరోజు నాకు సిగ్గు అనిపించింది, నేను సరి చేసుకుంటున్నాను. ఈరోజు నేను సరిదిద్దుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. అన్నా, నా కోసం ప్రార్థన చేయి అంటే నేను నీ కోసం చేస్తా. కానీ దయచేసి మాటలు సీరియస్గా తీసుకోండి. దేవుడు నీకు యుద్ధం నేర్పుతాడు. యుద్ధం ఆయన చేయడు.
నువ్వు చేయాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను నువ్వు సరిచేసుకుంటూ, నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ ఎదుటి వాళ్ళకి దీవెనగా నువ్వు మారాలి. దయచేసి జీవితం అంతా పిల్లకాయలాగా ఉండిపోవటానికి ఆలోచించొద్దు. పనికి మాలిన విద్య కాదు, మహోన్నతని విద్య నేర్చుకోవాలి నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవునికి ప్రార్థన చేయండి. దేవా, సిగ్గుపడుతున్నాను, సిగ్గు నాకు తగ్గున్నది నాయన, సిగ్గు నాకు తగ్గున్నది నాయన. సంవత్సరాలు గడిచిన పరిశుద్ధ గ్రంథం నేను ఒకసారి కూడా కంప్లీట్ చేయలేకపోయాను నాయన. 4 ఆత్మల్ని కదిలించలేకపోయాను ప్రభా. 10 మందికి ఆదర్శంగా ఉండలేకపోయాను నాయన. కనీసం ప్రార్థనా జీవితాన్ని కట్టుకోలేకపోయాను, భక్తి సాధన చేయలేకపోయాను నాయన. నా ప్రభువా, పరిశుద్ధులు నేర్చుకున్నారు, చాలామంది భక్తులు నేర్చుకొని ప్రయోజకులయ్యారు, కానీ నేను అలాగ ఉండలేదు ప్రభువా. అయ్యో దేవా, నన్ను క్షమించు నాయన, నేను మారు మనసు పొందుతాను, నేను సరి చేసుకుంటాను. నా ప్రభువా, నన్ను సరిదిద్దు నాయన, నన్ను నీ కొరకు వాడుకో నాయన అంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ కొందనాలు. ఈవేళ నీ బిడ్డలందరినీ రీతిగా దర్శించిన విధానం కొరకు స్తోత్రం. నీ మాటలు విన్నారు. ఇంతమందిలో కొంతమంది అయినా చైతన్య స్ఫూర్తి పొందుతారని నేను అనుకుంటున్నాను ప్రభా. నిజమే కదా, నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, శత్రు సమూహాన్ని అధిగమించాలి, మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నా ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది అలా తీర్మానం చేస్తున్నారు? ఎంతమంది నీ పాత్రలుగా, సేవకులుగా, సేవకురాండ్రుగా సిద్ధమవటానికి నడుంగడుతున్నారు? బిడ్డల్ని బలపరచు. పరిశుద్ధాత్మతో నింపు నాయన, నింపు నాయన, నన్ను నింపు, నా బిడ్డల్ని నింపు. దయచేసి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారము దయచే. నీ బిడ్డల్ని సిద్ధపరచు నాయన, అంధకార క్రియల నుంచి విడిపించు నాయన, పాపం నుండి విడిపించు నాయన, తప్పుడు జీవిత విధానం నుంచి విడిపించు నాయన, మారు మనసులోకి నడిపించు నాయన, అక్రమ క్రియల నుంచి విడిపించు నాయన, బంధకాలు తెంచివేయి నాయన, రోగాలను స్వస్థపరచు నాయన, శాపమును తొలగించు నాయన, అప్పులు తొలగించు నాయన, కేసులు కొట్టివే నాయన, కుటుంబాలకు సమాధానమే నాయన, కుటుంబంలో మారని వ్యక్తులను మార్చు నాయన. బిడ్డల్ని, చిన్నల్ని, పెద్దల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఎవరిని, వృద్ధుల్ని మీరు దర్శించండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇకున్న కాలం కొంచెమే. ఈ కాలం కాక మునిపి వారు కూడా మార్పు చెంది సంపూర్ణంగా రూపాంతరం చెందే కృప దయచేయండి. మా బిడ్డలు ఎవ్వరు కూడా నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. మా బిడ్డలందరూ కూడా ప్రయోజకులుగా మారాలి, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందాలి. ఈ పురుషుల్లోంచి అనేక మంది దైవజనులు యేసు నామంలో లేవాలి. అనేక మంది దైవజనులు ఆత్మల రక్షణ కొరకు వాడబడే యోధులు యేసు నామములో లేవాలి. ఈ స్త్రీలలో నుంచి అనేక మంది దైవజనురాండ్రు, అభిషిక్తురాళ్ళు యేసు నామములో లేవాలి. గ్రామాలు, పట్టణాలు, పల్లెలన్న భేదం లేకుండా గొప్ప ఉజ్జీవం బయలుదేరాలి. మా బిడ్డల్ని బలపరచమని, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరచమని, మా బిడ్డలని, మమ్మల్ని మొత్తాన్ని ఆత్మీయ ఎదుగుదలలోకి నడిపించమని, మాకు ఇంకా నేర్పమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.